జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర. భరాసా కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్రావు. వాంగ్మూలంలో కీలక నిందితుల భుజంగరావు వెల్లడి. అగో వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేయాలనుకున్నట. అంటే జడ్జీలకు ఏమైనా ప్రైవసీ ఉంటుంది కదా, ఆ ప్రైవసీ మాట్లాడుకుంటే అది రికార్డ్ చేసిరట. ఇలా కేసు బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఇగో ఈ రికార్డు మాత్రం ఉంది, తీర్పు ఇట్లేయాలని బ్లాక్మెయిల్ చేయాలని చూసిరట అని చెప్తుండే. భరాసా కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్రావు. వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి. స్పెషల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, భరాసా నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఇందుకు ఉదాహరణగా ఓ హైకోర్టు జడ్జి పేరును దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్లు బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్టు కేసులో కీలక నిందితుడు అదనపు ఎస్పీ సస్పెండెడ్ నాయని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్టుగా భుజంగరావు వెల్లడించారు. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అంటే వ్యక్తిగత అంటే వాళ్ళ కుటుంబం, సంసార జీవితాలు కూడా వీళ్ళు ట్యాప్ చేసి వీళ్ళకి ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని బెదిరిస్తారంటే ఇవి మా దగ్గర ఉన్నాయని చూసుకో. ఇటువంటివి వీళ్ళ అమరవీరుల స్తూపం కాడ వీళ్ళకు ఉరేయాలి, పానం ఉండగానే ఉరేయాలి పబ్లిక్ అంతా చూస్తుంటే. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీ నేను చెప్పలేదా ఈ మంది సంసారాలు ఇంటుర్రో ఇల్లు అని చెప్తలేనా? ఇగో ఇదే వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్టుగా భుజంగరావు వెల్లడించారట. జడ్జీలు ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీ, అదనపు డీజీపీలకు క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారట. డీజీపీ, అదనపు డీజీపీలకు క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారు కాదని అంటే వాళ్ళు లేరట, మొత్తం ఈ ముఠానే.